హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా చేస్తే సింపుల్ అండ్ ఈజీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా ఈ విధంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4 మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజు ఆనియన్ 2 కేజీల చికెన్కు ఇలా కచ్చపచ్చ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ క్లీన్గా 3-4 సార్లు క్లీన్గా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్ అందులో వేసుకోవాలండి. హైలో పెట్టేస్తే చిక్కుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఆనియన్ పేస్ట్ వేసుకొని హైలో పెట్టేసి ఇలా కలుపుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించాలండి. పేస్ట్ ఒక 4 టమాటా పేస్ట్ 4 టమాటాలు తీసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించాలండి. ఆనియన్ పేస్ట్ కచ్చపచ్చ ఉండాలండి. ఉల్లిగడ్డలు ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాక చికెన్ 3-4 సార్లు క్లీన్గా కడిగి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇలా అది కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ చికెన్ అందులో వేసుకోవాలండి. మొత్తం చికెన్ ఇలా వేసుకున్నాక హైలో పెట్టేసి స్టవ్ ఒకసారి కలుపుకోవాలండి. మొత్తము ఆయిల్ అది ఆనియన్ ఉంటుంది కదా, మొత్తము చికెన్కి పట్టేటట్టు బాగా కలపాలండి. మొత్తం కలిసాక ఈ విధంగా కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాం చూడండి. 2 కేజీల చికెన్కు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. సాల్ట్ నైస్ ఉప్పు వేసుకున్నాను. తక్కువనే వేసుకోండి. తక్కువ అయితే తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చు. వాటర్ మొత్తం వేసి ఉడికేటప్పుడు అప్పుడు వేసుకుంటే కూడా వస్తుంది నైస్ ఉప్పు. ఇలా ఈ విధంగా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఉడికిద్దామండి. స్టవ్ ఆయిల్లో పెట్టేసి చూడండి ఇలా పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు టమాటో పేస్ట్ వేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ ఉంది కదా, మొత్తం పేస్ట్ వేసుకొని అందులో కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఇంత సైజు కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి చికెన్కి కలిసేటట్టు టమాటా పేస్ట్ మొత్తము మెల్లగా కలపాలండి. ఫాస్ట్గా కలిపితే చికెన్ పీసులు అంతా చిన్న చిన్నగా ఇదైపోతుంది. పీస్ నిదానంగా కలపాలి. చికెను ఇలా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తము టమాటా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలి. ఐలో పెట్టేసి స్టవ్ చూడండి ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఉడికేటప్పుడు ఒకసారి కింద అడుగు ఏమన్నా పట్టింటుంది అన్నట్టు ఇలా ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు కారం పొడి వేసుకోవాలండి. 3 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. మీరు తగినంత వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. 1 స్పూను ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి చికెన్కి పట్టేటట్టు కలపాలండి. ఫ్రై చేసుకుంటే ఇలా మాటికి కలపకూడదండి. వాటర్ ఉన్నాయి కాబట్టి ఇలా కలిపితే కూడా ఏం కాదు. చిన్న కావు పీసులు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను చూడండి, ఎందుకంటే ఇంతకుముందు వాటర్ వేసుకున్నాను. దాంతోపాటు ఇప్పుడు తగినంత అప్పుడు ఎంత వేసుకున్నామో ఇప్పుడు కూడా అంతే వాటర్ వేసుకుంటున్నాము. టమాటా పేస్ట్లో కూడా వాటర్ ఇడిచింటుంది, చికెన్లో కూడా వాటర్ ఇడిచింటుంది కాబట్టి ఎక్కువ వాటర్ ఇడిచినాయి. ఇప్పుడు కొంచెం వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఉడికించాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తామండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి.
ఇలా కలుపుకున్నాక కింద అడిగి ఏమన్నా పట్టింటుందేమని ఒకసారి చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కొబ్బరి పొడి, ఇది 5 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా చికెన్ మసాలా, ఒక ప్యాకెట్ మొత్తం వేస్తున్నాను చూడండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మెల్లగా కలుపుకొని చూడండి, చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ, రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా దగ్గరకు అవుతుంది ఈ చికెన్ కర్రీ అనేది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడికించాలండి. 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేయాలండి, ఎందుకంటే కొబ్బరి పొడి వేసింటాం కాబట్టి. చూడండి, 5 నిమిషాల తర్వాత మీడియం పెట్టేసి ఒకసారి కలుపుకోవాలండి, ఎందుకంటే కింద కొబ్బరి అడుగు పట్టింటుంది కాబట్టి. ఇలా కలుపుకోవాలండి మెల్లగా. ఇంకొక 10 నిమిషాలు ఒకసారి చూడాలండి చికెన్ ఉడికిందో లేదో అనేది. చికెన్ ఉడికిలేకుంటుంది, 15 నిమిషాలు కదా, 5 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాం మనము. ఇంకొక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే పర్ఫెక్ట్గా అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిద్దామండి. అంటే 10 నిమిషాలు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి ఇది చికెన్. 5 నిమిషాల తర్వాత చెక్ చేసి మరొక 5 నిమిషాలు ఉడికించాలండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూస్తున్నాం చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింటుందండి, బాగా ఉడికింటుంది చికెన్. చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందికి తీసుకోవడమేనండి. ఒకసారి ట్రై చేయండి, మీరు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికింది, దగ్గరికి కూడా అయ్యింది. కావాలంటే చారుగా ఉండాలని ఇప్పుడు టమాటా పేస్ట్, ఆనియన్ పేస్ట్ వేసింటాం కాబట్టి గ్రేవీ కూడా గట్టిగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. చూడండి, నిమ్మకాయ, ఆనియన్ వేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుందండి చికెన్ అన్నంలోకి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. చూస్తుంటేనే నీళ్ళు ఊరుతున్నాయి కదా, ఒకసారి మీరు ట్రై చేయండి. బాయ్ అండి.